అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సహకరించిన ప్రజాపందా లీడర్స్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాపందా పార్టీ కార్యాలయానికి వెళ్లి వారిని మంత్రి కలిశారు. త్వరలోనే వారి సమస్యలు పరిష్కరించేలా ప్రయత్నిస్తానని, గత ప్రభుత్వ పాలనతో విసుగు చెందారని, తను ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎక్కువ భాగం గిరిజనులకు అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారులు అందుబాటులో ఉంటారు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు. వాళ్ళకి డోర్ తీసి అడిగే శక్తి ఉంటుంది, ఏదో రకంగా చేయించుకోగలుగుతారు. కానీ వాళ్ళకి అడిగేటటువంటి అవకాశం లేదు. వాళ్ళ దగ్గరికి అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కువ నేను అధికారులు నా ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళ కష్టాలు చూపించి వాళ్ళకి ఆ కష్టాలు తొలగేదానికి మౌలికంగా ఏం చేస్తే ఆ ప్రాంతాలకు అవకాశం ఉంటుందో, విద్యా వైద్య సౌకర్యాలతో పాటు వాళ్ళ వ్యవసాయానికి నిర్మాణం కానీ భీముడి పాలన వాడి పాపం గిరిజనులు నా దగ్గరికి నేర్చుకుంటూ వచ్చిన రోజులు ఉండే. అటువంటి నాకు వీలైన వాటికి పరిష్కారం చేశాను. విద్యాపరంగా వైద్యపరంగా కూడా ముఖ్యంగా మండలాలకి వాజాడు కావచ్చు, చిత్తూరు, నియారపురం, కొనవరం ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వాటికి ఎక్కువ సౌకర్యాలు కల్పించి జిల్లా ఎక్కువ